ఫస్ట్ హాఫ్ నచ్చింది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, టూ హాఫ్స్ ఫుల్ మూవీ నచ్చిందండి. దేంట్లో ఏం మైనస్ లేదు. రియల్లీ గేమ్ చేంజర్లో ప్లస్ ఏంటండి? ప్లస్ అంటే ప్రజలకి ఎలా ఉండాలి, మామూలుగా ఇప్పుడు బియ్యము, రేషన్ బియ్యము ఎలా ఇప్పుడు ఫ్రాడ్ చూపిస్తున్నారు, అన్ని బయట ఎలా చూపిస్తున్నారు, రియల్గా అట్లా మంచి మంచి టీమ్ మెంబర్స్ని పెట్టి మన ప్రభుత్వం కూడా చేంజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే వేరే ప్రజలు కూడా చూసి ఇలా ఆఫీసర్స్ని నియమించాలి. రియల్గా చెప్తున్నా, అంత బయట అంత ప్రపంచము అంత మార్కెటింగ్ ఇట్లా అదే అమౌంట్ తీసుకొని ఇట్లా చేస్తున్నారు కదా, అలా కాకుండా అంటే రియల్లీ ఇన్ని రోజుల తర్వాత 2025లో నాకు రామ్ చరణ్ ఫిలిమే నచ్చిందండి. రియల్లీ కాదండి, అంటే పవన్ కళ్యాణ్ గారు రియల్గా జరిగాయి కదా కొన్ని సీక్వెన్స్లో, ఆ లెవెల్లో ఉంటుంది గేమ్ చేంజర్ అన్నారు దిల్ రాజు గారు. రియల్లీ బాగుందండి, యాక్టింగ్ కానీ అన్నీ సూపర్. అప్పన్న క్యారెక్టర్లో కళ్యాణ్ గారు కనపడ్డారా మీకు? అప్పన్న క్యారెక్టర్ ఉంది కదా రామ్ చరణ్ కానీ పవన్ కళ్యాణ్ గారు కనబడ్డారు ఆ క్యారెక్టర్లో? నాకు అలా ఏం కనబడలేదు కానీ రామ్ చరణ్ అయితే సూపర్. అంటే కొంతమంది ట్రోల్ చేస్తారు కదా సినిమా బాగాలేదని, వాళ్ళకి ఏం చెప్తారు? రియల్లీ బాగుంది, అందరు చూడొచ్చు. రియల్లీ బిఫోర్ ఫిలిమ్స్ కానీ 2025లో రామ్ చరణ్ ఫిలిం చాలా బాగుంది, చూడొచ్చు అందరు. అంటే ఈ పొంగల్కి మంచి హిట్ అనుకోవచ్చా మేడం? సూపర్ హిట్, సూపర్ అంటే సూపర్ హిట్, చాలా బాగుంది. డాన్స్ ఎలా అనిపిస్తుంది మేడం చరణ్? అయితే తగ్గేదేలే. ఓవరాల్ గా రామ్ చరణ్ గురించి వన్ వర్డ్ లో ఏం చెప్తారు? అన్ని సాంగ్స్ బాగున్నాయి, 5 సాంగ్స్. పొలిటికల్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళే చూడాలి అనుకుంటే వాళ్ళే చూడొచ్చు. ఆఫ్టర్ 4 years రామ్ చరణ్ థియేటర్లో కనిపించారు కదా, సింగిల్ స్క్రీన్లో ఎలా అనిపించిన వైబ్? మీకు బాగా ఏం నచ్చింది? నాకా ఏం నచ్చిందంటే హీరో ఎంట్రీస్ కానీ సాంగ్స్ నానా హైరానా బాగుంది. ఓకే, అంటే క్యారెక్టర్ ఎవరికి బాగా నచ్చిందండి? రామ్ చరణ్. ఓకే, హీరోయిన్ ఎలా ఉంది? సపోర్టింగ్ ఉంది కదా, ఓకే, అంటే చూడొచ్చు అంటారా? చూడొచ్చు. కొంచెం నెగిటివ్ టాక్ వస్తుంది కదా. ఏం లేదు, బాగుంది, చూడొచ్చు. మంచిగా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ. రియల్ ఐఏఎస్ ఏం చేయగలుగుతుంది అనేది మనం ఎక్కడ చూడము. ఐఏఎస్ మనకు సాధము, మనకి ఎడ్యుకేట్ అయినా కానీ ఐఏఎస్ ఏం చేస్తారో మనకు తెలియదు. మనం తక్కువ చూపించేసి సీఎంలను మిగతా రాజకీయ నాయకులు పెద్దలు వాటి ఐఏఎస్ ఏం జరుగుతుంది. ఎట్లా సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ ఫస్ట్ హాఫ్లో బాగాలేకుండా మీరు అట్లా అడిగితే మేమే చెప్పగలం. మీరు చెప్పండి, మీకు ఎలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫుల్ హైలైట్. పుష్ప సాంగ్స్ బాగున్నాయి. పుష్ప 2 మరి బ్రేక్ చేస్తుందా, రికార్డ్ బ్రేక్ చేస్తుందా ఎట్లా? ఇప్పుడు డైరెక్టర్ శంకర్ మూవీ ఇది. ఈ మూవీ